నిర్నాల కిషోర్ గారు ఉన్నారు అండ్ మిగతా కళాకారులు కూడా మన ముందున్నారు. రండి అన్న. నేను కన్ఫ్యూజ్ అవుతుంది ఆ ఫేసులు చూసి ఈ పేరు ఆ పేరు చెప్తున్నాను నేను కూడా. సో మీరు అందశ్రీ గారితో మీకున్న అనుబంధం, మీరు చాలా కాలం పాటు ఉద్యమంలో ఉన్నారు కదా ముందు నుంచి. సో ఒక పాటతో నివాళి అర్పిద్దాం, ఎందుకంటే బాగుంటుంది వినడానికి అండ్ ప్రజలు కూడా ఆయన ఆశయాల గురించి తెలుసుకోవడానికి పాటతో మనం కొంత చైతన్యం చేసే ప్రయత్నం చేద్దాం. పాట అడుగుతుందయ్యా అందశ్రీ, పాటమ్మ ఏడుస్తుందయ్యా అందశ్రీ, పాట ఏడుస్తుందయ్యా అందశ్రీ, పాటమ్మ ఏడుస్తుందయ్యా అందశ్రీ. ఎట్లయితే మనిషి మాయమైపోతున్నాడని చెప్పి రాసిండో, అందశ్రీ ఎవరికి తెలియకుండా మాయమైపోయాడు. నిన్న రాత్రి వరకు తిరిగి, నిన్న రాత్రి వరకు మాతో కలిసిమెలిసి ఉండి అందరితో కలిసి జనగాం, నిన్న జనగాం అయ్యప్ప పడి పూజ వెళ్ళి దాంట్లో పూజ చేసి 6 గంటల వరకు హైదరాబాద్కి వచ్చి తెల్లారి 6 గంటల వరకు మాయమైపోయాడంటే చాలా విచిత్రం. అసలు పొద్దున ఈ వార్త తెలిసాక చాలా షాక్లో ఉన్నాం మేము. కళారంగం అంతా, తెలంగాణ కళాకారులు, కవులు కళాకారులు అంతా షాక్ గురైన సంఘటన ఇది. ఏం చెప్తుండే వాళ్ళు మీరు కళాకారులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏం మాట్లాడుతుండే వాళ్ళు మీలాంటి వాళ్ళతో? అంటే ఇట్లా ఉండాలి, ఈ రకంగా నడవాలి, మడుతుండొద్దు అనేది. ఓకే. ఆయన మాట ఏంటంటే, మాటలో మడుతుండొద్దు, సాఫ్ ఉండాలి, ఫేర్గా ఉండాలి, ఏదైనా మడుతుండొద్దు, ఫేర్గా ఉండాలి, అబద్ధం ఎక్కువ ఆడద్దు అని చెప్పి ఎక్కువ అంటే. మీరు రాసిన పాటల గురించి, అంటే మీరు పాడిన పాటల్లో ఆయన ఏ పాట గురించి అయినా మీతో మాట్లాడిన సందర్భం, ఈ లైను, ఈ పదము? సందర్భం ఎట్లా అంటే, నాకు నా నేర్నాల కిషోర్ను చూడాలని చెప్పి చాలా రోజులు చేయాలి అనుకున్నాడంట. నా పాటలు సిద్దిపేట పొన్నాల దాబాలో కాడ విని క్యాసెట్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో వినుకుంటూ చాలామందిని నిర్నాల కిషోర్ని అడగాలి, నిర్నాల కిషోర్ అంటే వరంగల్ సీన్ అన్న ఒకసారి చాలాసార్లు అడుగుతున్నాడు అందశ్రీ, వెళ్దామంటే లాలపేటకు వచ్చినాం. లాలపేటకు వచ్చి కలిసినాం. ఓ నిర్నాల కిషోర్ అంటే నువ్వా, ఎంతో పెద్దోను అనుకున్నా, నువ్వేందా చిన్న పోల కానివి అని చెప్పి అట్లా పరిచయం అయ్యాడు. నీ పాట నేను మొత్తం గూడాంబ కుండబెట్టకే లంబడో లక్క అని చెప్పి నీ పాట వేసుకొని నా ఇంట్లో ఎగిరిన మొత్తం నా పిల్లలంతా నవ్వేరు, ఇట్లా ఎగురుతాడని చెప్పి నీ ఇట్లా కట్నాలు కానుకలని పాట వింటే నా భార్య మొత్తం ఏడిసి మల్లువా ఏడిసింది అని చెప్పి. సరే, ఆయనకు నచ్చిన ఆ పాటని మీరు పాడి వినిపించండి ఒకసారి. నా పాటనా వారి పాటనా? పాటనే పాడండి. కట్నాలు కానుకల అని కనికరమన్నా లేని వాళ్లకు, కట్నాలు కానుకల అని కనికరమన్నా లేని వాళ్ళకు సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి. అట్లా పాటతో అట్లా పరిచయమైంది. ఆయన రాసిన పాటల్లో మీకు నచ్చింది? చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చాలా పాటలు, ఇంకా చాలా పాటలు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కులిసి మొక్కితే అమ్మరా, పల్లె పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో. ఇలాంటి పాటలు. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి ఇప్పుడున్న జనరేషన్ కళాకారులు? సో వీళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ముందుకెళ్తున్న వాళ్ళు, సో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న నవతరం, కొత్తగా వస్తున్న వాళ్ళు. అందశ్రీ హైదరాబాద్కు పాట పాడాలని చెప్పి, పాటలు ఇట్లా అని చెప్పి రాలేదు. ఇంత పేరు లేదు అప్పుడు అందశ్రీ. రేబర్త్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు తాపీ పట్టుకొని తాపీ పని చేయడానికి హైదరాబాద్కు భార్య పిల్లలను పోషించుకోవడానికి వచ్చిండు. ఆ తాపీ పని చేస్తూ, కవిత్వం రాస్తూ, పాటలు రాస్తూ ఇంత ఎత్తుకెదిగి రాష్ట్ర గీతాన్ని రాసేంత స్థాయికి వెళ్ళిపోయాడు. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎంత చనిపోయేంత మందు దాగి చనిపోదామనే స్థితికి వచ్చినా కూడా నికార్సుగా నిలబడి, కలబడి, బతుకు పోరాటంతో పోరాడి ఈ స్థాయికి వచ్చిండు. అది అందశ్రీలో నేర్చుకోవాలని చెప్పి యువతకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక పాట అన్న. ఈరోజు అందశ్రీ గారు లేరు అనే
మాట మేము కళాకారులము, ఈ తెలంగాణ రాష్ట్రమే జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. ఎందుకంటే తను ఎక్కడ ఎవరికి కూడా అటువంటి తత్వం కాదు. ఎంతసేపు ఉన్నా గట్టిగా నిలబడి ఎవరితోటైనా ఏదున్నా వాదించి మాట్లాడేవాడు. చాలా గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. నాకైతే మంచి పరిచయము. మా సూర్యాపేట సైడ్ ఎక్కడొచ్చినా కూడా అమ్మ మల్లిక ఎక్కడున్నావు అని చెప్పేసి నాకు ఫోన్ చేసేది. సార్ ఇట్లా డ్యూటీలో ఉన్నా అంటే నీకు బుక్ ఇవ్వాలమ్మా అని మొన్న రీసెంట్గా కొత్తగా ఒక 4-5 నెలల క్రితమే రిలీజ్ అయినట్టుంది బుక్ ఒకటి, నిప్పుల వాగాని పెద్ద బుక్. ప్రతి ఒక్క కవి ఒక కవుల పాటలన్నీ కూడా ఆ బుక్లో సేకరించి జమ చేయడం జరిగిందా సారు. ఆ బుక్ నాకు మా నెకరకల్కి వచ్చి నాకు సార్ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ జరిగినటువంటి మన లక్షడప్పులు వేలగొంతులు అనేటువంటి కార్యక్రమంలో నేను పాడిన పాట, తీన్మార్ మల్లన్నకు బీసీ గర్జనకు కూడా నేను గంగా చెల్లె పాడిన పాట పాటలు విని వేపూరు సోమన్నకి వరంగల్ సీనన్నకు కూడా ఫోన్ చేసి ఆ అమ్మాయి పాడిన నా పాట ఎవరు అంటే ఇట్లా నాకు పరిచయం ఉన్నా కూడా అన్న వాళ్ళని మళ్ళీ అడిగితే ఇట్లా నల్గొండ మల్లిక పాడింది అనగానే ఏం పాడిందిరా పోరి శివంగిరా, నల్గొండ శివంగి అని చెప్పేసి అంత మంచి బిరుదిచ్చినటువంటి అందశ్రీ గారి పాట లేరు అనేది అయితే జీర్ణించుకోలేకపోతున్నాం. అదే తను మాట్లాడిన గంట సేపు సోమన్న వరంగల్ సీనన్నలతో మాట్లాడిన తర్వాత బీసీ గర్జనకు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సభలో కూడా నన్ను అట్లనే ఇన్వైట్ చేసి మల్లిక నల్గొండ శివంగి వచ్చిందని చెప్పేసి అన్నవాళ్ళు సంతోషంగా హ్యాపీగా నీ గురించి చాలాసేపు మాట్లాడిండమ్మా అని చెప్పేసి అన్నవాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కూడా మా నెకరికల్కి వచ్చినప్పుడు ఆ సార్తో నేను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడినప్పుడు సార్ ఇట్లా ఆడపిల్లల గురించి బయటికి వెళ్ళి ధైర్యంగా బతనేమో ఇది తెగిడిచిందని ఎన్నో మాట్లాంటారు, అదే లోపల ఉంటేనేమో ఇది నల్లిది అది అని చెప్పేసి ఏదో ఆడపిల్లని ఏదో రకంగా హింసిస్తారు, వాళ్ళ మీద ఒక మంచి పాట రాయండి సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది. తను నా కాంచి వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్కి 1 డేకి నాకు కాల్ చేసి అమ్మ 70 లైన్లు రాసిన ఒకసారి పల్లవిని అని చెప్పేసి నాకు ఆ పాట వినిపించడం జరిగింది. మహిళల మీద అంత గొప్ప వ్యక్తి ఎప్పుడు రాలేదు, ఇంకా బయటికి రాలేదు. 70 లైన్లు రాసిన ఇంకా 30 లైన్లు ఉన్నాయి అమ్మ, 100 లైన్లతో ఆ పాట వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. అది పాడి కూడా వినిపించిండు. 3 months ఏమవుతుంది. ఇక ఆ తర్వాత నేను ఈ 4-5 రోజుల నుంచి సార్తో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నా కానీ ఎందుకో మర్చిపోయినట్టు అయింది. సార్కి ఎప్పుడు ఫోన్ చేయలేదు. సార్ చాలా గొప్ప కవి, తెలంగాణ రాష్ట్రానికి అన్న మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినటువంటి అందశ్రీ గారికి మేము మనస్ఫూర్తిగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మా కళాకారులు అందరి తరపున మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక మనకు మిగిలింది ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడం తప్ప ఇంకొకటి లేదు. ఖచ్చితంగా ఆయన మాయమైండు, మన నుంచి వెళ్ళిపోయిండు, కానీ ఆయన మిగిల్చిన ఆశయాలు మాత్రం మన మధ్య ఉన్నాయి. సో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క కళాకారుడి మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.